మంథని మండలం సోమన్పల్లి గ్రామంలో మనం వడ్ల కేంద్రం దగ్గర ఉన్నాం. సోమన్పల్లి రైతులు రోడ్ ఎక్కి ధర్నా చేస్తే తప్ప ఇక్కడికి కాంటాలు దిగలేదు. కాంటాలు కూడా ధర్నా చేసిన తర్వాత ఇక్కడికి దించి ఒక కాంటను మాత్రమే ఇక్కడ చూయించి ఒక ఒక గన్ని బ్యాగుల ఒక బార్దాన్ కట్టను చూయించి తర్వాత ఇక్కడ కొనుగోలు ఇప్పటికి కూడా ప్రారంభించకపోవడం దురదృష్టకరం. ఇవాళ మంత్రిలో ఎమ్మెల్యే గారు పోలీస్ పహారాలో మార్కెట్ కమిటీని సందర్శించి ఎలాంటి ఇబ్బందులు లేవు, రైతులకు సక్రమంగా కొనుగోలు జరుగుతూ ఉన్నది, రాత్రి ఏదో ఒక విపత్తు వచ్చింది తప్ప ఏం ప్రమాదం లేదంటా ఉన్నాడు. మంత్రి ఎమ్మెల్యే గారు మీరు ఇవాళ కళ్ళు కనబడకుండా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలలో తిరుగుతూ ఉన్నారు. మీ తర్వాత మీ తమ్ముడికి కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చి పోలీస్ పహారాలు తింపుతా ఉన్నారు. ఇవాళ సోమన్పల్లి సెంటర్కి వచ్చి చూడండి, రోడ్డుకు అతి సమీపంలో ఉన్నటువంటి సోమన్పల్లి కేంద్రంలో నెలకు ఎక్కువైంది వడ్లను పోసి. ఇవాళ ఇక్కడ కాంటాలు కాకపోవడం పుణ్యాన రాత్రి వర్షం పడితే దాదాపు 50% వడ్లు తడిసిపోవడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఒకవేళ వర్షం వస్తే పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఉన్నది. ఇవాళ కంచంలోకి అన్నం వచ్చిన తర్వాత కాకి దండకపోయినట్టు అవుతా ఉన్నది. కనుక ప్రభుత్వం పోలీసులను పక్కకు పెట్టుకొని నాయకులు రైతులకు సమస్యలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉన్నది. మరీ ముఖ్యంగా మంత్రి ఉన్నటువంటి స్థానంలో కూడా మరి కొనుగోలు ప్రారంభం కాకపోవడం ఇది పూర్తిగా అవమానం. ఇది ఎవరికి అవమానం కాదు, మంత్రి ఎమ్మెల్యేకి అవమానం. కనీసం మీ దగ్గరనైనా కొనుగోలు సక్రమంగా జరగకపోవడం దేనికి సంకేతమో ఒకసారి మరి కళ్ళు తెరవాల ప్రభుత్వం. కలెక్టర్ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అడుగులకు మడుగులొత్తుతా ఉన్నాడు. కలెక్టర్ 5 పైసల పని కూడా చేస్తాడు ప్రజల కోసం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ పని చెప్తే ఆ పని చేస్తా ఉన్నాడు. కలెక్టరు మీరు అయ్యే చదువుకున్నది కాంగ్రెస్ పార్టీ జెండాలు మోయాలని కాదనే విషయాన్ని గమనించాలని కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నా. కళ్ళు తెరవాలే కలెక్టర్ గారు, కేంద్రాల వద్దకు తిరగాలి, సమస్యలను పరిష్కరించాలి. అధికారులతోటి మాట్లాడితే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు దొరుకుతలేరు అంటున్నారు. అవమానపడాలి. ఇన్ఛార్జ్ దొరకబట్టే బాధ్యత మాది కాదు, మీ బాధ్యత, అది రైతులది కాదు. ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యే ఒకరికి చెప్తే ఎమ్మెల్యే తమ్ముడు ఒకరికి చెప్తా ఉన్నాడు ఇన్ఛార్జు. వాళ్ళ మధ్యలో తగులాటకు మా కళ్ళం బోసిపోతా ఉన్నదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కనుక అన్నదమ్ముల పంచాయతీ సోమన్నపల్లి ప్రజల రైతుల మీద తీయద్దని నేను సూచన చేస్తూ, ఖచ్చితంగా ఏదైతే ఈ పంట ఇబ్బంది పడుతూ ఉన్న రైతులకి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు వహించాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాపం ఓట్లప్పుడు వచ్చి అనేక విషయాలు చెప్పారు. గ్యారంటీ కార్డులు ఇచ్చిర్రు, వడ్లకు బోనస్లు ఇస్తామన్నారు, కౌలు రైతులకు పైసలు ఇస్తామన్నారు, మరి కూలీలకు పైసలు ఇస్తామన్నారు. ఏవి కూడా కనబడతలేవు. ఇవి కొంటేనే చాలన్నట్టు కొనడం మేము మాత్రమే ఈ సృష్టించినము, ఇంతకుముందు కొనుగోలు లేకుండే, కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే కొనుగోలు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఎంత అవమానం అంటే, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఎవ్వరు కూడా సంతోషంగా ఉండరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రజల నుంచి తిరస్కరించబడుతుందో అప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇవాళ స్పష్టమైపోయింది, సోమన్పల్లి కేంద్రంలో నెలకు పైచిలుకుగా కాంటాలు పెట్టకుండా మరి కాలయాపన చేసినందుకు అవమానపడాలి. మంత్రి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఇద్దరు కూడా కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తున్నా. రేపు గిట్ల ఒకవేళ కళ్ళం స్టార్ట్ కాకపోతే పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి రోడ్డు మీద కూర్చుంటే ఆపుతా ఉన్నారు. పోలీసులు కూడా బాధ్యత వహించాలి. రేపు బీఆర్ఎస్ పార్టీ మా శ్రేణులందరూ కూడా ఎంటర్ అవుతారు. ఖచ్చితంగా ఈ రోడ్డును దిగ్బంధం చేస్తాము. ఈ కొనుగోలు ప్రారంభం కాకపోతే తస్మత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. ఇక్కడ టార్పిలిన్స్ కూడా లేవు, వీళ్ళకి సప్లై చేయాలి ప్రభుత్వం. అన్ని కూడా సప్లై చేసి కనీసం నీళ్లు కూడా ఇక్కడ పెట్టలేదు. ఏవి కూడా సౌకర్యాలు కల్పించకుండా ఇంకా కూడా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఇప్పటికైనా కలెక్టర్ కళ్ళు తెరిచి కళ్ళాల దగ్గర పరిస్థితులను సమీక్షించి తొందరగా కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నా.